రైట్. నాగేంద్ర గారు నమస్తే అండి. సామాజిక న్యాయంతో పరిపాలన జరగాలనేది మాలాంటి వాళ్ళ యొక్క అభిలాష. రైట్. గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. నాగేంద్ర గారు, 2024 ఎలక్షన్ తర్వాత మొదటిసారి అట్టహాసంగా కడప గడపలో టీడీపీ నాయకత్వం మహానాడు కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది కూటమితో కలిసి. మేడం, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ 9 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న బాలకోటేశ్వర తదితర సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అమ్మ. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ అంతకంటే ఇంపార్టెంట్గా మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, సమస్త తెలుగుదేశం శ్రేణులకు, మా అధ్యక్షులు వారి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైన పండుగ మహానాడు పండుగ శుభాకాంక్షలు. మరి కడపలోనే ఎందుకు జరిపారు అంటే, మీరు కడప చరిత్ర అంటే, నేను కడప జిల్లా వాడిగా చెప్తున్నాను. అంటే ఆ ఏర్పాట్లు అవన్నీ దాదాపు ఒక నెల నుంచి ప్రెస్టేజ్. ఒక విధంగా నేను రైల్వే కోర్టు కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారు అంటే వీళ్ళు ముందుగా ప్రిపేర్ కావడం, ఆ పండుగ మన వంతు బాధ్యతగా ఏం చేయాలని వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా, అంటే మీరు చూస్తే అన్ని పనులను పార్టీ అంతా ఇదో ఈయన వల్ల జరిగింది అని చెప్పలేరు. నాకు నచ్చే అంశం అది వాళ్ళు. ఎందుకంటే ప్రతి పనిని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. అంటే అది ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ నాయకుడు ఆ విధంగా పనిని విభజించి అందరికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, లాస్ట్ ఆఖరికి ఒక వార్డు స్థాయి తెలుగుదేశం కార్యకర్త కూడా ఆడ బాధ్యత ఉండేటట్టు వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. రెండోది, కడపలోనే ఆయన మా ఇన్ఛార్జ్ గారు కూడా ఇప్పుడు భారీగా రైల్వే కోడ్ నుంచి తరలిస్తున్నారు రూపానంద రెడ్డి గారు. నేను కడపలోనే ఎందుకు అంటే, అమ్మ కడప చరిత్ర తీసుకుంటే 1983లో మా పెద్దలు నందమూరి తారక రామారావు పార్టీ గారు పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎక్కడ తెలుగుదేశం పార్టీ, నేను అంటే పార్టీల పరంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి వేళ్ళూనుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే దాని తర్వాత వచ్చినటువంటి పార్టీలతో కావచ్చు, ఒక రోజు అటు ఇటు ఉన్న ఒక పులివెందులు తప్ప ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి చూపించిన పార్టీనే. అంటే ఇప్పుడు రైల్వే కోడ్ నుంచి ఎత్తుకుంటే, ఎందుకు కడప అంటే అక్కడేంది అంటే వాళ్ళదేమో అంటే తెలుగుదేశానికి గత చరిత్ర తీసుకుంటే రైల్వే కోడూరు 83 నుంచి 5 సార్లు గెలిచింది, ఇప్పుడు మళ్ళీ గెలిచింది. రాజంపేటలో పసుపులెట్టి బ్రహ్మయ్య గారు కానీ, సీనియర్ నాయకులు బండారు రత్న సభాపతి కానీ, ఆ పక్కకు పోతే వీరారెడ్డి గారు కానీ బద్వేల్లో, కడపకి వెళితే ఖలీల్ బాషా గారు కానీ, అంటే టోటల్ గా మీరు ఎక్కడ తీసుకున్నా సరే, మీరు వీరారెడ్డి గారు కానీ, పాలకొండరాయుడు గారు కానీ రాజంపేటలో, అంటే వరదరాజుల రెడ్డి గారు కానీ ప్రొద్దుటూరులో, అంటే సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది ఈరోజు. ఇప్పుడు వాళ్ళు అంత ప్రతిష్టాత్మకంగా మా జిల్లా అనుకున్న వాళ్ళు 3కు పడిపోయారు కదమ్మా. కాబట్టి పార్టీ యొక్క బలాబలాలను బేరీజు వేసుకుంటే నాయకుడు ఇక్కడ చేయడంలో వీళ్ళకి మేము తక్కువ ఉన్నాము అని ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇక్కడ చేయొచ్చు అని. రెండోది, వైనాట్ పులివెందల అని మీరే అన్నారు. తప్పేముందమ్మా? వైనాట్ పులివెందులు అంటే ఆల్రెడీ పులివెందుల్లో ఇప్పుడు గొడవలో వచ్చిందే అది కదా. ఆల్రెడీ పులివెందుల్లో వివేకానంద రెడ్డి సార్ని స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడించింది కదా సమిష్టిగా. అంటే నీకు ఇంకా స్థానిక ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఓడిపోయి, అక్కడి నుంచే కదా ఆయన ఓడిపోయిన, ఆయన నన్ను ఓడించినారు పని కట్టుకొని అని చెప్పి ఆయన కొంచెం కలత చెందడం, ఇవన్నీ గొడవలు రావడం. అంటే ఓటమి అనేది పులివెందులో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చూపించింది. అంతేనా? లేకపోతే నాగేంద్ర గారు, అసలు రాయలసీమలో మనకు పట్టు లేదు, అలాంటిది మనం రాయలసీమలో కూడా గెలిచి చూపించాము, రాయలసీమ వాసులకు మనం ఏంటో ఇంకా చూపించాలి అన్న ఉద్దేశంతోనే కడపలో నిర్వహించారా? లేదు, మీరు చరిత్ర అంతా చెప్పారు కడప గురించి, కడప చరిత్ర ఏంటో. అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ, నాయకత్వం, నేను మిగతా 9 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద పెద్ద లీడర్లు, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మలమడుగులో వీరశివారెడ్డి, ఎన్టీఆర్ బాగా సీనియర్ ఎన్టీఆర్ గారు బాగా దగ్గరగా ఉన్నటువంటి మంత్రి పదవి ఇచ్చిన ఆయన. దాని తర్వాత ఆయన కుమారుడు వాళ్ళు రామసుబ్బారెడ్డి కానీ, ఇప్పుడు ఒకవేళ ఫ్లక్చుయేషన్ గా వేరే పార్టీలు అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి కొంతమంది పోయిండొచ్చు కానీ ఇక్కడ ఏమాత్రం
మాది అని చెప్పుకుంటా ఉన్న పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగుదేశం ఉంది, ఆ చరిత్ర ప్రూవ్ అయింది అని చెప్తున్నాను నేను కడప జిల్లా వాడిగా. అంటే ఇక్కడున్న స్థానిక ఎన్నికలుగా అంటే అప్పుడు వాళ్ళు ఏం ఎంచుకున్నారు, ఓకే మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేసి మీరు ఈ విధంగా చూసి మాది అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కదా, మరి మేము మాది ఎందుకు కాదు కడప అని చెప్పి ఇక్కడ ఉన్న తట్టి లేపి ఆ శ్రేణులందరితో అద్భుతంగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చాలా బాగా, అంటే అత్యంత ఆర్గనైజ్డ్ గా ఎక్సలెంట్ గా జరుగుతుంది ప్రోగ్రామ్. నేను ఇంక దీని గురించి మాట్లాడాలంటే వైనాడ్ పులివెందుల చెప్పాను నేను ఆల్రెడీ స్థానిక ఎన్నికల్లో సంపాదించినారని. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మూలాలను మర్చిపోకూడదు. మనము ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నాక పులివెందుల్లో మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎందుకు బిల్లులు ఇవ్వలేదు అని ఆయన ఇంటి మీదే రాళ్ళేశారు. వెళ్ళిపోవటములు సహజం. మిమ్మల్ని నమ్మి మా భార్య బిడ్డల ఆస్తులు కావచ్చు పుస్తకాలు తాకట్టు పెట్టి మేము రోడ్లు పనులు చేస్తే ₹1 బిల్లు ఇవ్వకుండా నువ్వు వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పి సొంత కార్యకర్తలే, వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు పోరు కదా వాడికి, ఆడ దాడి చేసే పరిస్థితి వచ్చింది మీకు. అది పులివెందులు ఆయన పరిస్థితి. రెండోది పులివెందులు నాది అని చెప్పి కూర్చుంటా కూడుతున్నాడు. నెక్స్ట్ ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఉర్సా అది నేను కంపల్సరీ ప్రస్తావించాలి. ఇందాక నేను ఏ డిబేట్కి వెళ్ళినా ₹1 సార్ అన్నట్టు ₹1 ఇడ్లీ రాదు, ఉర్సా భూములు. జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి డిబేట్ కు వచ్చిన వైసీపీ నాయకుడు ఎగరేసి మాట్లాడారు, అయిపోయింది ఉర్సా భూములు. నేను అడుగుతున్నా, మీకు ఇది గొప్ప అవకాశం, సదావకాశం, నిరూపించండి. లోకేష్ బాబు అని ఆయన ఉండడు కదా, రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. మీరు మాట్లాడేటప్పుడు మీ నాయకుడి మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి విలువలు విశ్వసనీయత అని ఊదర కొడతాడు కదా, ఇప్పుడు ఆ విలువలు విశ్వసనీయత మీకుంటే మీరు ప్రూవ్ చేయండి. మేము కూడా ఓ పొలిటిషియన్ అడుగుతున్నాం అన్యాయం జరిగింది, మీరు ప్రూవ్ చేయండి. ఆయన ఇచ్చాడు కదా, మీరు ఎవరా మీ నాయకుడు ఎప్పుడు ఇది ప్రూవ్ చేస్తే రాజీనామా చేస్తానని ఎప్పుడు చెప్పలే మీ నాయకుడు. బట్ ఆయన చెప్పాడు ఈ రోజు నేను రిజైన్ చేస్తాను.